బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మరి ఈ వాక్యం ఎక్కడ రాస్తుందండి? ఎవరికైనా ఐడియా ఉందండి? బైబిల్లోంచే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ప్రియ నా సహోదరి సహోదరులారా, మనము మరి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు పిలిపి సంఘములకు రాస్తూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మరి మనందరం కూడా చావును చూసి లాభపడేవారు ఎవరైనా ఉన్నారండి? మరి అసలు ఈ అంశం మీద మనం ఈ రోజుని పరిశీలన చేసి కొన్ని వచనాల ఆధారంగా అసలు దేవుని యొక్క ఆలోచన ఏమైందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి అపోస్తుడైన పౌలు జీవితాన్ని మనం మరి ఈ పత్రికల్లో గమనించినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, మరి ఆయన పూర్వ జీవితం గురించి చెప్తా ఉన్నాడు. నేను హింసకుడను దోషకుడను అంటాడు. మరి ఇక్కడైతే మరి ఆయన మరి క్రీస్తులోకి మారిన తర్వాత ఆయన చెప్పబడే మాట ఏమిటంటే, ఏం చెప్తాడంటే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మరి నేటి కాలంలో ఉన్న క్రైస్తవులుగా పరిగణించబడుతున్న మనందరం కూడా మరి మొదటి జీవితానికి రెండవ జీవితానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? మరి క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనందరం కూడా క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలని మరి ఈ క్రొత్త నిబంధనలో ఎస్పెషల్లీగా మరి అపోస్తులైన పౌలు రాస్తున్న ఆయన యొక్క భావం ఏమిటంటే, దేవుని యొక్క ఆలోచన విధానం ఏమిటంటే అందరం కూడా క్రీస్తులో జీవించాలి. ఎక్కడండి? మనందరం ఎక్కడ జీవిస్తున్నాము? భూమి మీద ఇళ్లలో జీవిస్తున్నాం. మరి నా చిన్నప్పుడు అయితే గాలివాన బిల్డింగ్లు ఉండేవి, సైక్లోన్ షెల్టర్స్. ఎందుకంటే అందరికీ కూడా చిన్న చిన్న ఇల్లులు, తాటేకి ఇల్లు, అంటే బలమైన గాలులకు తట్టుకోలేనటువంటి ఇల్లుల్లో మనందరం కూడా జీవించాం. 90% అందరికి అలాంటి ఇల్లులే. అందుకని ప్రతి విలేజ్ లో కూడా ఒక గాలివాన బిల్డింగ్ ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసేవారు. ఏదైనా తుఫాన్ వచ్చే ముందు చాటింగ్ అనౌన్స్మెంట్ చేయించేవారు. అందరూ కూడా అక్కడ ఎందుకు వెళ్ళాలి? అక్కడికి రక్షణ కొరకు. మరి అన్ని రోజుల్లో అయితే అందరికి కూడా దేవుడు ఆశీర్వదించి గాలివాన బిల్డింగ్ లాంటి బిల్డింగ్లు కట్టుకున్నారు అందరూ. అలా గాలివాన బిల్డింగ్ ఆ ఊసు లేదో అలా ఆలోచన లేదు ఎవరికి కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా క్రీస్తులో ఎందుకు జీవించాలి, క్రీస్తులోకి ఎందుకు రావాలి అన్నట్లయితే క్రీస్తులోనే రక్షణ ఉంది. క్రీస్తుకు బయట మాత్రము లేదు, క్రీస్తు లోపలే ఉంది. మరి ఇలాంటి జీవితాన్ని ఎవరు జీవించారు? మనం చూసినట్లయితే అపోస్తలులు మరి జీవించడం జరిగింది. ఎంతో మంది ప్రవక్తలు జీవించి మనకి బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు వారు ఎలాంటి రక్షణ పొందుకున్నారో అలాంటి రక్షణ పొందుకోవడానికి గల ఆ నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయంటే యేసుక్రీస్తు వారిలో మనం జీవిస్తేనే కానీ అలాంటి రక్షణ మనం పొందుకోలేము. మరొక ఉదాహరణ చూసినట్లయితే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే విమానాన్ని వాడతాం, అవునా? నడిచేవాం కదా. అలాగా మనం పరలోకి వెళ్ళాలంటే క్రీస్తులోనే జీవించాలి, క్రీస్తులోనే చూద్దాం. మరి కొన్ని వచనాల ఆధారంగా మనం ఈ యొక్క మరి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో ఈ ఆలోచన మనం తెలుసుకుంటే మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. రాసిన మొదటి పత్రిక 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. क्योंकि मेरे लिए जीवित रहना मसीहा है और मर जाना लाभ है. ఏంటి ఈ క్రీస్తులో జీవించడం ఏమిటి? ఆ క్రీస్తులో మరణిస్తే ఏంటి లాభం? మరి మనందరం కూడా బిజినెస్ లో చూస్తాం, లాభం వస్తేనే బిజినెస్ చేస్తాం కదా. మరి ఇంత లాభసాటికరమైన ఈ మర్మాన్ని క్రైస్తవులమైన మనము లేదా భూమి మీద పుట్టినటువంటి ఈ జనాంగము మరి పొందుకుంటున్నారా, పొందుకోవాలని ఆశపడుతున్నారు? ఈ లాభాన్ని ఎంతమంది కావాలని కోరుకుంటారండి? చావు అయితే లాభం అన్నాడు, బతుకైతే క్రీస్తులోనే బతకాలి, చావు అయితే లాభం. మరి ఈ లాభం కావాలని ఎంతమంది చేయొద్దండి ఒకసారి. అది మంచిది, చాలా సంతోషం. అలాంటి మరణాన్ని మనం, అలాంటి చావు కోసం మనం ఎదురు చూసేవాడు ఒక్కడే క్రైస్తవుడు. మరి
చాలా మంది ఇస్రాయేల్ దేశం గురించి చెప్పుకున్నట్లయితే ఐడిఎఫ్ ఫోర్స్ గురించి వాళ్ళే ఇస్రాయేల్ అందరూ కూడా గొప్ప సైనికులు లేదా ప్రపంచంలోనే గొప్ప మేధావులుగా పిలవబడుతున్నటువంటి దేశము మరి యూదులు లేదా ఇస్రాయేల్ దేశం. అలాగే అంత మాత్రమే కాదు కానీ యూదుల్లో వచ్చిన ఆ యేసుక్రీస్తే పరలోకానికి మార్గాన్ని కూడా మనకి బయలుపరచడం జరిగింది. మనం ఏదో భూలోక సంబంధమైన గొప్ప కాదు కానీ ఆ యూదుల్లో ఉండే రక్షణ వచ్చి మనందరికీ కూడా ఒక మరి బంగారు లాంటి ఒక మార్గాన్ని, ఒక దిశ నిర్దేశాన్ని మరి ఆయన చూపించాడు. మనందరం క్రీస్తులో జీవిస్తే ఆ లాభం ఏంటో మనం చూద్దాం ఈరోజు. क्योंकि मेरे लिए जीवित रहना मसीहा है और मर जाना लाभ है. అలాంటి మరణం కోసం మనం అందరం కూడా ప్రయత్నించాలి. అపోస్తలులు పౌలు గారు అపోస్తలులు అందరూ కూడా అలాంటి మరణాన్ని పొందారు. మరి బ్రతుకుట క్రీస్తు అంటే చాలా మంది అనుకోవచ్చు, ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి లేదా పాటలు పాడైతే సరిపోతుంది అనుకుంటారు. అదే బ్రతుకు క్రీస్తు. అది మనం మరి బ్రతుడి మరి లెగిసిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మన దైనందిన జీవితంలో అంతా కూడా క్రీస్తులోనే ఉండాలి. మరి సపోజ్ మనం ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఒక ఓడ కానీ ఒక విమానాన్ని చూస్ చేసుకున్నట్లయితే ఆ ప్రయాణం 3 గంటలు లేదంటే ఒక 2 గంటల ఆ వ్యవధిలో మరి ఆ ఫ్లైట్ లోనే ఉంటాం కదా. అలా ఉంటేనే ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో దిగిపోయామనుకోండి, దిగిపోయినట్టుగానే ఉంటుంది. అలాగే బ్రతుకుట క్రీస్తు అంటే మనం మరణించే వరకు, ఎప్పుడైతే మనం ఆయనలో ప్రవేశించామో స్టేజ్ వచ్చే వరకు, అంటే మరణాన్ని మనం చేరుకునే వరకు క్రీస్తులోనే నిలబడి ఉండాలి. అలాంటి జీవితం అయితేనే లాభం. అయ్యో నేను ఇలా వచ్చానని చచ్చికి వచ్చి వెళ్ళిపోయాను, మరి లాభం ఏది అలా దొరుకుతుంది అనుకుంటే మరి దొరకదు. ఆ లాస్ట్ వరకు ఉన్నటువంటి వారికి మరి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఈ వచనాలను మనం పరిశీలించినట్లయితే మరి గలతీ సంఘానికి పౌలు గారు రాస్తున్న సంగతులు ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరు మనం క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నామా లేదా? ఉన్నాం కదండి. అదే ఐడియా ఉందా లేదా? అదే బాప్తిస్మం ద్వారా మనం ఆయనతో సిలువ వేయబడి ఉన్నాం. ఓకే. రెండవదిగా ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే మనం ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు చనిపోయి ఎలాగో క్రీస్తు చేసి ఉన్నాడో అలాగే క్రీస్తుతో కూడా చనిపోయి మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాం. ఇది నియమం. A+B² A+B చెప్పడం నీకు వచ్చి కదా. A²+B² 2AB. ఇది ఒక సూత్రానికి అనుకూలంగా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఇందులో మనం ప్రతిక్షేపించుకోవాలి. ఒక చిన్న సొరంగంలో కానీ టనల్స్ లో కానీ మనం లోపలికి వెళ్ళాలనుకోండి, ఒక 3 feet హైట్ ఉందనుకోండి, మనం ఎలాగా మనం 6 అడుగులు ఎలా వెళ్ళిపోతే వెళ్ళాం కదా. చక్కగా దానికి అనుకూలంగా వెళ్ళాలి. అలాగే దేవుడు చెప్పే ఈ ఆలోచన ఏమిటంటే, మనం బాప్తిస్మంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని క్రీస్తులాగా మనం మరణించి క్రీస్తు ఎలాగైతే మన మధ్య ఉన్నాడు అలాగే ఆయనతో కూడా శరీర సంబంధం లేకుండా ఆత్మానుభావంతో ఆత్మ సంబంధంగా మనం జీవిస్తున్నాం. ఓకే. ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాడు. ఇది ఏంటి సంగతి? ఎంతమందిలో ఇలాంటి భావజాలము లేదా ఇలాంటి ఉద్దేశముతో మరి జీవిస్తూ ఉన్నాము మనం. ఆచారంగా మరి ఆచార సంప్రదాయాలుగా మరి చర్చికి వెళ్ళడమో లేదంటే నేను క్రైస్తవుడు అనుకోవడము, నా పని నేను చేసుకోవడమో కాకుండా మరి దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల మనం జీవించాలి. వీటన్నిటినీ కూడా మనం నమ్మాలి. పూర్తిగా నమ్మి మనం అందరం కూడా జీవించడానికి ప్రయత్నించేయాలి. మరి అలా జీవించినట్లయితేనే మనం క్రీస్తులో జీవిస్తున్నట్లయితే, అలా జీవిస్తేనే మనకు లాభాలు దొరికే అవకాశం ఉంది. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి పొందడమని మీరు ఎరుగరా? ఆయన మరణంలో బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగురా. ఏమండి, చాలా జాగ్రత్తగా ముందు వచ్చిన మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. రెండోదిగా మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరం కూడా ఈ విధంగా బాప్తిస్మని ఈ యొక్క గొప్ప అద్భుతమైన యాగం ద్వారా మనమందరం కూడా ఆయన మరణములకు దిగబెట్టగలి. మరి ఎవరికి గుర్తుందా? గుర్తుంటే ఇవన్నీ గుర్తుంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అందరం కూడా ఎలాగూ జీవించాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణమునికి బాప్తిస్మం పొందిన మనందరం కూడా తెలుసుకోవాలి ప్రస్తుత విషయాన్ని. అంటే ఇది ఇప్పుడు ఉన్న మనకి ఈ శరీరం కూడా ఆయన దేవుని మన ఆయన కృపతో మనకి ఇవ్వబడిన శరీరం, కానీ శరీరం లేనటువంటి జీవితాలు మనకి. మరి యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నానంటే ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు ఒప్పుకోవాలి. అలాగే మనందరం కూడా శరీర సంబంధమైన కార్యకలాపాలకి మన తాము ఇవ్వకూడదు. అందుకే ఆయన చెప్పాడు, ఈ శంప కొడితే ఆ శంప ఇవ్వమన్నాడు. ఎందుకని? నీలో యొక్క తగ్గింపు గుణం, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క విధానాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే క్రైస్తవం యొక్క లక్షణం. మరి క్రైస్తవుడు అంటే ఒక చిన్న క్రీస్తు అనమాట. అలాగా మనందరం కూడా క్రీస్తులాగా మారితేనే ఫ్లై అవుతాం. మనం మరి విమానం ఎదుగుతూ ఉంటారు కదా, దాని యొక్క షేపును మనం గమనించినట్లయితే ఫ్లై అయినప్పుడు మరి మనం కూడా ర్యాకెట్లు తయారు చేస్తాం కదా కాగితం తోటి. ఆ షేపును తయారు చేస్తేనే అది ఎదుగుతుంది. మరి కాగితం అలా ఎగరగట్టు మన ఎగరుతుంది. మీరందరూ కలిసి చిన్న కాగితపు ర్యాకెట్స్ విమానం తయారు. అంటే క్రీస్తు ఎలాగైతే ఎత్తపడ్డాడు, క్రీస్తు ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడు, ఆ యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవడం క్రైస్తవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మరి నీకు ఒక 50 కేజీలో లేదా 200 కేజీలో ఒక బత్త వేసి ఇంటిపైకి వెళ్ళమంటే ఎలాగో, ఒక 40 కేజీలో ఒక 50 కేజీలో అయితే మోయగలుగుతాం మన కెపాసిటీ. అలాగే క్రీస్తు యొక్క ఆ బరువు, ఆ పరిమాణము, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క క్యారెక్టర్ లేదా ఆయన యొక్క పరిమాణాన్ని మనం తెలుసుకోవాలి. పరలోకానికి ఆయన ఇల్లు వచ్చాడు కాబట్టి మనం కూడా వెళ్ళాలంటే ఆయనలో మాదిరిలో మనం మారాలి. క్రైస్తవ విశేష ఈ పాటు లేదు, ఈ శ్రమంతా కూడా ఏంటంటే ఆయనలో మారడానికి. ఏదో ఆయన అడబెట్టుకుని మనం ఏదో సంపాదించుకోవడానికో చాలా మంది చూస్తున్నాం. టచ్ అంటారు, టచ్లు ఉండవు, ఏమీ ఉండవు బైబిల్లో. కానీ మనిషి యొక్క దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు ఆకారాన్ని పొందుగల దేవుడు అంటుంటే మనుషులతో సాధారణ ఆకారం మరి చేరుతూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన మనం గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే అందరం కూడా క్రీస్తు ఆకారంలోకి మారాలని ఆయన యొక్క తపన. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. ఇది ఆ విధంగా మొట్టమొదటి స్టెప్ స్టార్ట్ అయింది. అలాగే క్రీస్తులో మనం బతుకుతూ ఉండాలి. అలాగే 4వ వచనం చూసినట్లయితే కాబట్టి తండ్రి మహిమ వలన ఎలాగూ లేపబడినో, క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. ఏమంటే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో, అలాగే మనం ఆయనతో కూడా మరి పాతి అంటే శారీరకంగా మన పాపాల నిమిత్తం మరణించి వాటన్నిటిని విడిచిపెట్టి మరి క్రీస్తులాగా పరిశుద్ధతతో తిరిగి లేచాము. కాబట్టి మనలో ఏముండకూడదు? శరీర సంబంధమైన, పాప సంబంధమైన, లోక సంబంధమైన ఎలాంటి వ్యవహారాలు ఉండకూడదు. అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే మనం చెప్పుకోలేదు. ఈ యొక్క పాపము శరీరంలో ఉంటుంది. అలాగే ఈ శరీరం మన పాపాలను ఒకసారి విడిచిపెట్టే ఎట్లా మనందరం కూడా ఈ బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై, బాప్తిస్మం అనేది ఈ ఒక మరణం,
కాబట్టి తండ్రిమైపోయిన క్రీస్తులో క్రీస్తు మృతులలో ఆకు లేపబడిన అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పటి నుంచి కూడా మనందరం కూడా నూతన జీవితాన్ని మనం ఆపాదించుకోవాలి. మనకి ముందు ఇలా ఉన్నాము, తర్వాత ఇలా ఉన్నాము, తర్వాత మనం ఖచ్చితంగా చేంజింగ్ అనేది మనకు రావాలి. అలాగే 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇక్కడ. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యము గలవారమైన. ఈ బాప్తిస్మని ఈ కార్యక్రమంలో ఆ మరణం యొక్క సాదృశ్యం మన కంటికి కనబడుతుంది కదా, ఒక బాప్తిసం మనం పొంది ఉన్నాం. ఆ సాదృశ్యంగా మనం అందరూ కూడా ఐక్యమైన ఎడల, ఆయనతో కలిసి చనిపోయిన ఎడల ఏమవుతుందట, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం పొందిన ఆయనతో ఐక్యం గలవారమైంది. ఆయన అలాగే చనిపోయాడు, అలాగే మరి ఆయన లేచుడులో కూడా మనం ఐక్యమైనాం. దట్ ఈస్ ద పాయింట్. మీరు ఎప్పుడైతే మరి ఆయనతో కలిసి చనిపోలేదు, మరి ఆయనతో కలిసి ఎలా చేస్తారు? మరి ఈ విధంగా క్రీస్తు ఆయనలో చనిపోవాలి, ఆయనలో జీవించాలి. అలాగే 5వ వచనం మనం ఇలా చూసి మరి చూద్దాం. మరో క్వశ్చన్ చూద్దాం. 6వ వచనం చూసినట్లయితే ఏమనగా కాకుండాటకు పాప శరీరము నిలబెట్టుకున్నట్లు మన స్వభావము ఆయన ఇంకొక విషయం చూద్దాం ఇక్కడ. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైందని సిలువ వేయబడినని ఎరుగుదుము. మరి మన ప్రాచీన స్వభావం మరి సిలువ వేయబడిందా? సిలువ వేయబడాలి. మనం తీసుకున్న ఈ బాప్తిస్మములో ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనందరి జీవితాలు కూడా మరి సిలువ వేయబడాలి ఖచ్చితంగా. ప్రాచీన స్వభావం ఆయనతో కూడా అలాంటి స్వభావం పాప జీవితం, లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆ జీవితాలన్నీ కూడా సిలువ వేయడం మనం ఎరగాలి. మరలా వాటిలో వెనక్కి తిరిగి చూడకూడదు. అలా 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మీద ప్రభుత్వం లేదని ఎరిగి కూడా జీవించదమన్నాము. మనం క్రీస్తు కూడా చనిపోయాడు, మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. అలాగే మనం కూడా క్రీస్తులోనే జీవితం బ్రతుకుట క్రీస్తు అంటే బ్రతుకుట క్రీస్తు. ఇలా జీవితమైనటువంటి జీవితాన్ని మరి ఎక్కడైనా క్రైస్తవులు జీవిస్తున్నారా? మరి జీవించినట్లయితే మరి ఈ ఈ ప్రార్థనలు గాని, ఈ చర్చి కార్యక్రమాలు గాని, ఈ మహాసభలు గాని, మరి ప్రసంగి రాస్తూ వ్యర్థమే మనం ఒకటి గమనించాలి. ఇశ్రాయేలు విషయంలో ఒక విషయం రాస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ఏమన్నాడంటే, వారు నీతిని వెంటాడినను వారికి దొరకలేదు అంటాడు. ఎందుకని? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. ఇక చాలా మంది చెప్తారు క్రైస్తవ్యం అంటే చాలా మంది ఎవరి విషయం తన అర్థాన్ని వివరిస్తూ ఉంటారు. వీకెన్ చర్చ్ ఈ విధంగా నడాలి, సంఘం ఈ విధంగా ఉండాలి, బైబిల్కి సంబంధం లేనటువంటి విచారాలు చెప్తూ మరి జనాల్ని పోగు చేసి మరి వారికి ఏదో ఉపదేశిస్తున్నట్లుగా మరి మార్గాన్ని మళ్ళిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి జీవితాలు, అలాంటి క్రైస్తవ సంఘాలు కాదు. కానీ ఎగ్జాక్ట్ గా బైబిల్ ఏమైతే మనకు చూపిస్తుందో అలాంటి మార్గంలో మనం ప్రవేశిస్తేనే మరి అలాంటి బతికితేనే అదే మరి బ్రతుకు కూడా క్రీస్తే. మరి మరొక చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష లేదు చెప్పండి. इसलिए अब जो मसीहा यीशु में है उन पर दंड की आज्ञा नहीं है అంటారు. అంటే మరి మనం దండించిన వారు ఏ సాతానికి కూడా అధికారాలు ఉండవు. ఇలాంటి మరి జీవితాలను మనం జీవించినప్పుడు మరి బ్రతుకుట క్రీస్తే. మరి
లోన్గా బ్రతికినప్పుడు మరి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎలాంటి జీవితాన్ని జీవించిన వారికి ఏ శిక్ష విధి ఉండదు. చక్కగా రాస్తున్నాడు మనకి హిందీ బైబిల్ చూసినట్లు, इसलिए अब जो మెస్సియా यीशु में है उन पर दंड की आज्ञा नहीं है. మనం దండించడానికి మరి ఏ విధమైన హక్కు మన సామాన్యుడికి ఉండదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంతమంది చెప్పబోతామని మనము మరి క్రీస్తు యేసునందు ఉన్నాము, మరి క్రీస్తులో బ్రతుకుతున్నానని చెప్పగలిగే క్రైస్తవులు ఎంతమంది మనకు కనపడతారు? మరి కనపడినట్లయితే ఈ రోజు చేయడం మనం మరి మారు మనసు పొంది క్రీస్తులో జీవించడానికి ధైర్యంగా మరి ఆ యొక్క లాభాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మనందరం కూడా మరి విదేశాల్లో పనిచేస్తున్నామంటే మరి ఇండియాలో తక్కువ జీతం కాబట్టి విదేశాల్లో చాలా లాభం మరి ఆర్జిస్తూ ఉన్నాం. మరి అంతకన్నా గొప్ప లాభసాటికరము క్రీస్తులో మరణించడం, క్రీస్తులో మరి జీవించాలని ప్రభు మరి అపొస్తలుడైన పౌలు ద్వారా మనకి ఎన్నో వాక్యాలు మనకి రాస్తూ. అలాగే 2వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనికి చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. మనము మరి బాప్తిసం పొంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరి క్రీస్తు యేసునందు ఏముంది? జీవమునిచ్చి నియమం ఉంది. జీవము యొక్క నిత్య నియమం, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించారు. మనం ఎందులో విడిపించబడ్డామండి? ఇప్పుడు ఎందులో క్రైస్తవుడు మరి దేనిలో ఉన్నాడు, దేనిలో లేడు? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన కనపడిన అంటే క్రీస్తులో జీవించే ప్రతి ఒక్కరు కూడా పాప మరణం అధికారాన్ని, ఆ పాపము నీ మీద జయించి అధికారం నుండి మనం జయించబడ్డాం. సపోజ్ అనుకుందాం, ఒక క్రిమినల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు అనుకోండి. ఒక 5 నెలలు, ఒక సంవత్సరం వేసారు. ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం అంతా కూడా పోలీస్ వారి హ్యాండ్ ఓవర్లో మరి గవర్నమెంట్ అధికారంలో ఉండాలి. ఒక టీ తాగాలన్నా, ఒక మంచినీళ్ళు కావాలన్నా వాళ్ళు అడగాలి, వాళ్ళు తీసుకోవాలి. ఒక మూమెంట్, ఒక బయటికి వెళ్ళాలన్నా అన్ని కూడా గవర్నమెంట్ అధికారంలో ఉంటారు. మరి ఆ యొక్క అధికారం నుంచి విడిపించబడితే ఒక బెయిల్ ఆర్డర్ వచ్చినప్పుడు, ఆ శిక్ష కొట్టివేయబడినప్పుడు ఏమవుతుందంటే ఆ నియమం నుండి, ఆ అధికారం నుండి బయటకు వస్తున్నాడు. మరి అలాగే మనం క్రీస్తులో చనిపోయినటువంటి మనం, మరి క్రీస్తులో బతుకున్నటువంటి మనము, మనకి ఏ అధికారం నుండి మరి బయటకు వచ్చాము? అధికారం నుండి మనకి దేవుడు మనకి చూపించాడు ఈ బాప్తిస్మం ద్వారా. ఓకే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనికి చేయజాలకపోయానో దానిని దేవుడు చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే పాప మరణం ఆ యొక్క నియమాన్ని తొలగించలేకపోయింది. ఈ యొక్క రక్షింపబడాలంటే, ఆ పాపం యొక్క అధికారం నుండి బయటపడాలంటే ఎక్కడ ఉంది కదే? మరింత ముందు చెప్పుకున్నాం, ఒక గాలివాన్ నుంచి తప్పించుకోవాలంటే ఆ సైక్లో షెల్టర్ లోకి లేదా ఆ గాలివాన్ బిలీవ్లోకి అయితే మనకు రక్షణ ఎలా వస్తుందో, అలాగే ఈ యొక్క పాపం యొక్క అధికారం నుంచి నువ్వు బయటపడాలంటే క్రీస్తులో జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటాడు అపొస్తలుడైన పౌలు. మరి క్రీస్తులో బ్రతుకున్నట్లయితే మన మీద ఏ అధికారము ఉండదు. క్రీస్తు మనము గొప్ప ఉన్నతమంగా మరి తీర్చిబడతా ఉంటాం. ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి తప్ప ఏదో మన చిన్నప్పుడు చెప్పారు ఏదో పుల్లయ్యవరం అని. అలాగా తండ్రి చెప్తాడంట, ఎల్లయ్యతో చెప్తాడు, మరి ప్రొద్దుటే 5 గంటలకి పుల్లయ్యని యామవరం పంపాలి అన్నాడు. బయట నుంచి ఉన్న పుల్లయ్య వినేసి తెల్లారినప్పటికి వెళ్ళొచ్చాడు. ఎవరో పుల్లయ్య అన్నప్పటికి వెళ్ళొచ్చేయండి ఆడి అన్నాడు. ఎందుకు వెళ్ళాడో వాడికి తెలియదు, విన్నాడు గెలవన్నాడు కదా అని వెళ్ళొచ్చేసాడు. ఏదో ఉపయోగం? అలాగా క్రైస్తవులు విని మనము యామానం లాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే మన చనిపోయిన తర్వాత నువ్వు ఏమి యొక్క లాభం పొందుతావు అని అడుగుతున్నాను ఈరోజు. ఏ లాభం కావాలి నీకు? ప్రియులారా, చాలా వాక్యాన్ని చాలా లోతుగా ఆలోచిస్తూ మనం జీవించాలి. ఆలోచనతో మనం గడపాలి. మరి మొట్టమొదటిగా క్రైస్తవులు అంత్యకుడు ఉన్న క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎలా పిలువబడ్డారో ప్రతిరోజు బైబిల్ని
మరి బైబిల్ ఉన్నటువంటి విషయాలు, మరి బోధకుడు చెప్పే విషయాలు నిజమా కాదని ప్రతిదినం పరిశీలిస్తున్నటువంటి వారిని క్రైస్తవుడిగా బైబిల్ చెబుతూ ఉంది. మరి మనం బైబిల్లో చెప్పే వాక్యాన్ని మరి ఎప్పుడు చూస్తున్నాము, ఎన్నిసార్లు పరిశీలన చేస్తున్నాము? మరి అలాంటి మరి కేటగిరీలోకి మనం అందరం రావాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ అనేది ఏదో కథల పుస్తకం కాదు. దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన యొక్క మరి కుమారుడిని భూలోకానికి పంపి కలవరి శిలువలు మరి ఆయన యొక్క మరి మన ప్రాణాన్ని మన కోసం పెట్టి ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర బట్టి మనం జీవించవలసిన జీవితం. అలాగే మూడవ చూసినట్టయితే శరీరమును అనుసరింపక అనుసరించే ఆత్మను అనుసరించి నడుచుకోండి. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు మనందరి కోసం ఆయన ఏం చేశాడు? తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన ఆకారంతో వచ్చాడు, మానవునిగా వచ్చాడు. మనందరూ కూడా మనట్లాగే ఆయన వచ్చాడు. అంటే మనన్న ఆకారం ఏంటిది? పాపం. ఒక మనిషిగా జీవిస్తున్నామండి. ఇక్కడ పాప శరీరం ఇది. ఆకారం అనేది ఆ ఓటం ఒక వింటర్ మనలో కదా చూసినట్లేదు. ఆ ఓటం వింటర్ ఇది పాప ఓటం. ఇది ఈ ఓటంలో మనం ఉన్నట్లయితే మరి దెర్ ఇస్ నో ఎంట్రన్స్. మరి పరలోకానికి మనం వెళ్ళలేము. ఒక యూపీఎస్సీకో లేదంటే ఒక మరి సైంటిస్ట్ కో లేదంటే ఒక ఇంజనీర్ కో మరి అడ్మిట్ అవ్వాలంటే, జాయిన్ అవ్వాలంటే కాలేజీలో మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దానికి ఏ డిగ్రీ కావాలో ఏం చదివితే దాన్ని మరి జాయిన్ అవుతాము. ప్రియులారా, పాపంతో మరి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశాలు ఎవరికీ ఉండవు. కాబట్టి మన ఈ ఆకారాన్ని ఈ పాప శరీరం అనే దాన్ని విడిచిపెట్టాలి. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపంలో శిక్ష విద్య మన గురించి ఆయన శరీరం వరకు శిక్ష వేశారు. అలాంటి జీవితాన్ని మన యేసుక్రీస్తు వారు పెట్టారంటే మనం ఎలా బతకాలి? అలాగే 5వ వచనం చూసినట్లయితే శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంటరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటరు. శరీరానుసారమైన మనసు పాలనము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. మనం ఆత్మ ఎలా చెప్తుందో అలాగే మనందరం కూడా ఆత్మ చెప్పినట్లుగా మనందరం జీవించాలి. మరి అలా జీవించినట్లయితే మనం మరి దేవుల్లో ఉన్నట్టు. 9వ వచనం చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇదండి. మరి ఎంతమంది మరి క్రీస్తుని అంగీకరించి ఉన్నారు నాకైతే తెలియదు. కానీ వాళ్ళందరిలో అంగీకరించిన వాళ్ళందరిలో కూడా క్రీస్తు ఆత్మ పనిచేయాలి. క్రీస్తు యొక్క ఆ జీవన విధానం పనిచేయాలి. ఆయన యొక్క జీవన సరళి, ఆయన యొక్క మరి ఆ బ్రతికినంత కాలం 33 సంవత్సరాలు ఆయన ఏ విధంగా బతికాడు, ఏ విధంగా జీవించాడు, అలాంటి జీవితాన్ని మనం పొందినట్లయితే మరి క్రీస్తులో మరి బ్రతకం, క్రీస్తులో జీవించినట్లయితేనే మనకి మంచి జీవితాన్ని మనం పొందుకుంటాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మరి క్రీస్తు మనలో జీవించినట్లయితే మనందరం కూడా మన యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మరి చూసినట్లయితే నీతి కలిగి జీవిస్తాము. పాపమునకు మనం మరి ఎక్కడ కూడా తావు ఇవ్వబడదు. ఎంతమంది క్రైస్తవులు నేటి కాలంలో ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఇంకా ఇష్టపడిన వారు ఉంటే మరి ఈ రోజైనా మరి అలాంటి జీవితంలోకి వచ్చినట్లయితేనే మనకి లాభమైన మరణాన్ని మనం పొందుతాం. క్రైస్తవం యొక్క జీవితం ఏమిటంటే భూలోకంలో ఏమి సంపాదించుకోవాలి కానీ మన మరణాంతరం మనకు వస్తారు. చాలా మంది భూములు రాస్తూ ఉంటారు. పిల్లలకి ఏమని రాస్తారో తదనంతరం అంటారు. అంటే బ్రతుకుండగా వీడికి అమ్ముకుంటా ఉండదు. కొడుకు తండ్రి బ్రతుకుంటా కూతురు అమ్ముకుంటా ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు పూర్తి అధికారం మనకు వస్తాయి. అలాగే మనం యొక్క లాభాన్ని పొందాలంటే మనం మరణాంతరమే దొరుకుతుంది. మరి ఈ జీవితం అంతా కాల్కులేట్ చేసి మార్కులు వేస్తారండి. అక్కడ
మనందరూ పాస్ అయ్యే విధంగా మనందరం కూడా జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపెట్టి లేనివారు కనుక లేదండి, 5-7వ వచనం. కనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారు. మనందరం ఎలా ఉండాలి? ఈ దేహములో నివసించున్నంత కాలం కూడా మన ప్రభువుకు దూరంగానే ఉంటాం. కానీ మనందరం కూడా పాపములకు దూరంగా ఉండి ధైర్యంగా ఉండాలి. పాపం చేసే వాళ్ళు పిరికితనం వస్తారు. పాపం లేనిటువంటి వాటి ధైర్యం కలిగి మనందరం కూడా జీవించాలని వాక్యం మన దేవుడు ఈ కొత్త నిబంధనంతా కూడా మనకి ఒక మార్గాన్ని ఉద్దేశిస్తూ మనకి వాస్తూ ఉండేది. ఒక మార్గము, నేనే మార్గము, నేనే జీవం అంటే మరి ఆయన ఒక మార్గాన్ని వేసాడు పరలోకానికి. మరి చాలా మంది మనం సైంటిస్ట్ లేదా మరి ఓడ మార్గాన్ని కొనుక్కున్నామని చూస్తాం, లేదంటే ఫ్లైట్ తయారు చేసుకోమని చూసాం. అలాగే ఈయన ఒక పరలోకానికి వేసి ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గంలో మనం మరి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొలసీయులకు రాసిన 2వ పత్రిక 6వ వచనం చూద్దాం. కొలసీయులకు రాసిన 2వ పత్రిక. కావున మీరు ప్రభువు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేగి పారిన వారి ఇంటి వల్లే కట్టబడి చూడాలి. కావున మీరు ప్రభువు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మనందరం కూడా క్రీస్తు యేసును అంగీకరించాలని ఆయన వేగి పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. మరి మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు లేదా ఒక సంఘాన్ని చూసినట్లయితే ఎంతమంది ఏకభావాన్ని కలిగి ఉన్నాం. ఆయన వేగి పారిన వారి ఆయనలోని ఆయన యొక్క స్వభావాన్ని మరి సంతరించుకున్నటువంటి మనలో ఎంతమంది క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. మరి ఒక సంఘాన్ని చూసినట్లయితే ఒక సంఘానికి కలవదు. మరి మనందరం కూడా అపోస్తులు ప్రవక్తలు వేయబడిన మరి ఆ పునాదిలోని మనందరం కట్టబడుతున్నాం. అంటే మనందరం కూడా ఇటుకలు. ఒక సంఘానికి కట్టబడినప్పుడు ఒక ఇటుకలుగా ప్రతి ఒక్కరు ఒక ఇటుకగా. మరి ఆయన ఇటుకేమో మరి ఈ మధ్య సిమెంట్ ఇటుకలు వచ్చినాయి. ఒకటేమో 9 అంగుళాలు, ఒకటేమో 6 అంగుళాలు. మరి చాలా మంది సంఘంలో ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక గోడ కట్టాలంటే అన్నిటికీ ఒకే సైజు కావాలి. ఏమండి మేస్త్రిగాడు మరి 9 అంగుళాల ఇటుకలు మరి కలిపి 6 అంగుళాలు కలిపితే ఇది గోడ వస్తుందా? రాదు కదా. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా మనందరం క్రీస్తు యొక్క స్వభావాన్ని ఎగ్జాక్ట్ గా మనం కలిగి ఉండాలి. అపోస్తులు ప్రవక్తలు వేయబడిన ఆత్మలో మనందరం కట్టబడాలంటే, మనందరం సంఘంగా కట్టబడాలంటే ఒకే ఆకారం, ఒకే మనస్తత్వము, ఒకే స్వభావాన్ని మనం క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. మరి ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇటుక అతుక్కోవాలంటే ఏం కావాలి? అరుషు కావాలి. అరుషు అంటారు కదా మనకి తెలుగులో. మరి మనకి ఇక్కడ సంఘముగా కూడుకోవాలని ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమలో మనందరం కూడా వేరుపాలని క్రీస్తు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ. ఎవరిని మనం తప్పిదం చేసినట్లా క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. శత్రువులను మీరు ప్రేమించడం కానీ శపించవద్దు అంటుంది బైబిల్. మరి మనం శపించే జాబితాలో ఉన్నామా? ప్రేమించే జాబితాలో ఉన్నామా? క్షమించే జాబితాలో మనం ఉంటూ ఉన్నామా? అలాంటి ప్రేమని కలిగి ఉన్నట్లయితే మనందరం కూడా ఒక సంఘముగా మరి కూడుకున్నట్టు అవుతుంది. మీకు పేపర్లో పజిల్స్ మీరు చూసే ఉంటారు. చిన్నగా ఇక్కడ ఇంటి చెప్తారు, అక్కడ వాటన్నింటినీ కలపమంట మనం చాలా మంది కలుపుతూ ఉంటారు. అలా కలిపినప్పుడు ఇలా కలిపినప్పుడు ఏమొస్తుందంటే అక్కడ గుర్రం బొమ్మ, లేదంటే ఒక ఏడు బొమ్మ, ఏదో సంథింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం ఇలా కలుపుకుంటూ పోతే ఏం రావాలి? క్రీస్తు స్వభావం రావాలి. అలా కలపడానికి కలుపుతుంటే కలిసి వాళ్ళు లేరు. మనకి ఏమవుతుంది? ఇలా కలుపుకుపోతే క్రీస్తు రాట్లా దెయ్యం బొమ్మ అవుతుందేమో. ప్రియులారా, అలా కాకుండా క్రీస్తు యొక్క ఆకారాన్ని మనం అందరూ చూపించాం. చాలా మంది మనం ఇండిపెండెన్స్ డే మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి 3 రంగుల జెండాలు కలర్ వేసి బట్టలు డ్రెస్ వేసి చక్కగా మన భారతదేశం మ్యాప్ లాగా నిలబెడుతూ ఉంటారు. మన వీడియోలో చాలా మంది చూసాం కదా, భారతదేశం చూసినట్టు ఉంటారు మ్యాప్ లో. అలాగే మనందరి స్వభావాలు కలుపుకుంటా పోతే ఏ రావాలి బయటికి. అలాగే మనం జీవించినట్లయితే అదే కొరత కూడా క్రీస్తే.
అలా జీవించాలి, అలా జీవించమని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. వీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎదురు విస్తరించుచు ఆయన నుండి నడుచుకుని బ్రతుకుట క్రీస్తు అంటే ఆయనలోనే ఉన్నాము. ఆయన బయటికి రావచ్చమా? మొదటగా రెడ్జంలో ఉంది దేని గురించి, కొరటం గురించి లేదా బాంబుడి గురించి సైరన్ వచ్చాయంటే లోపలికి పోతాం, ఎందుకని చచ్చిపోతాం భయం. అలాగే కొరగండి ఎవరు రెడ్జంలో ఎప్పుడో బయటికి రాకుండా వారు మొత్తం కొరడం వచ్చేస్తారు. అలాగే ఇక్కడ మరి ఏం చెప్తారంటే ఆయనలోనే మనం ఉండాలి. ఆయనలో లేకపోయినట్లయితే మరి మనకి ఏముంటదండి? కావున మనందరం కూడా ఆ విధంగా మరి జీవించాలని ప్రభు మనకి మరి ఎన్నో చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుమందులను దేవుని విడిచినను మనందరం కూడా క్రీస్తులోనే ఉండాలి. మనం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బయటికి మనం రాకూడదని మనకి వాక్యం చెప్తూ ఉంది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె ఆయనలో ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం ముందు స్థిరపడుచు అలాగా మనం అందరూ కూడా ఆయనలో ఉండి స్థితించాలి. బయట నుంచి వచ్చమా? బయటలో ఉండి మనం బయట ఉండి మనం ప్రయాణం చేస్తాం అన్న అబద్ధికుడు అవుతాం. ఆయనలో లేకుండా మనం ఏం చేసినా అన్ని కూడా వ్యర్థమైన మరి అలవాట్లు అయిపోతాయి తప్ప మనకేమీ ఉండదండి. ఇలా మరి చూసినట్లయితే వేరు పారాలంటాడు. ఇంటి వల్లి మనందరం కూడా కట్టబడాలి. అటువలి మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగా మరి సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోమన్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, పాపం నిమిత్తంలో మనం చనిపోయినట్లుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. పాపం చేసిన వాడు మృతం అంటే శవంతో సమానం, చచ్చిపోయిన వాడితో. పాపము లేనటువంటి వాడు జీవం కలిగి ఉన్నటువంటి వాడితో సమానం. వాటిలోనే క్రీస్తు ఆత్మ ఫలిస్తుంది. క్రీస్తు యొక్క ప్రభావం కూడా మరి ఆయన మీద పనిచేస్తారు. మరి శవం మీద నీళ్ళు కూడా లేకనంటే లేస్తాడా? లేదు కదా. అలాగే క్రీస్తు ఆత్మ మనందరిలో పనిచేయాలంటే మనం సజీవులుగా జీవించాలి. ఆయన మనకి హలో అనాలంటే మనం జీవం కలిగి ఉంటారు. ఎవరైనా సమాధుల గారికి వెళ్ళి ఎలా ఉన్నారండి అని అడుగుతారా? సమాధుల గారికి వెళ్ళి ఎవరైనా బాగుంటారండి, భోజనం చేశారా బాబా ఏమంటే? అలాంటి శవసింధాన్ని విడిచిపెట్టాలి క్రైస్తవులు ఈ రోజున. ఎందరో దొంగ బాధకులు మరి వచ్చి మరి వారి యొక్క జీవితాల కోసం, వారి బ్రతకడం కోసము మరి జీవిస్తూ మరి చాలా మందిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రియులారా, మనందరం కూడా శవ జీవితాన్ని విడిచిపెడతాం. క్రీస్తులా మనం బ్రతకాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున 15వ వచనం 2వ అధ్యాయం. జీవితకాలమంతయు మరణ భయము చేత దార్శనముకు విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు పాలివాడే. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడే. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు మరి ఈ విధంగా రావడం జరిగిందో మీకు తెలుసా? మనందరినీ విడిపించడం కోసం ఆయన రక్త మాంసంలో ఆయన పాలివాడయ్యాడు. మరి ఈ విధంగా క్రీస్తు చేసిన ఈ ప్రేమకు మరి మనందరం కూడా దాసులు అవ్వాలి. మరి ఆయన యొక్క ప్రేమను మనందరం కూడా అంగీకరించాలి. మరి అంగీకరించినట్లయితే మరి యొక్క మన జీవితం మరి క్రైస్తవ జీవితానికి ఏ విధమైన సంబంధం ఉండదు. ఈ వృధా అలాంటి జీవితం లేనట్లయితే మనం ప్రయాసంతా కూడా ఎందుకు పనికిరాని మరి విధంగా మనం కనబడుతూ ప్రియులారా, దేవుల్లో బతకాలి, క్రీస్తులో బతకాలి. మరి క్రీస్తులో లేనటువంటి వారంతా కూడా మరి మనం మరణించే టయానికి మన లాభాన్ని పొందలేము. ఏ బిజినెస్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా మన డబ్బు కోసం, లాభం కోసం చేస్తాం. కాబట్టి అలాంటి లాభం మన మరణం తర్వాత మరింత లాభం ఉంటాయి.
అలాగే అందరం కూడా ధైర్యంగా మనందరం కూడా బ్రతకాలి. మరి బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం అని మనందరం కూడా మరి ఒక ఎంపీఓ లేదంటే ఒక బిఎస్సీ నర్సింగ్ మరి లేకపోతే ఒక సైంటిస్ట్ గా మరి చదివో మరి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని ఎప్పుడు వస్తుంది నాకు ఉద్యోగం, ఎప్పుడు వస్తుంది నాకు ఉద్యోగం. అలాగే క్రీస్తులో బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రికి చేరాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆతురతో ఉంటాం. కానీ మనందరం కూడా మరణం అంటే పారిపోతూ ఉన్నామంటే మన దగ్గర ప్రిపరేషన్ లేదు, మన దగ్గర ఆ భయం అంటూ ఇంకా పోలేదండి. మనం ఇంకా లోక సంబంధులుగానే జీవిస్తున్నాం. అలాంటి లోక సంబంధం అంటే భయం విడిచిపెట్టి అందరం కూడా ధైర్యంగా మరి క్రీస్తులో వద్దాం. మరి లోక సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 42వ వచనం మనం చూద్దాం. అయినను ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకైనా వారితో ఓకే. మరి ఆ దొంగ యొక్క స్వభావాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క పాప జీవితాన్ని విడిచి పశ్చాత్తాపం పొంది మరి క్రీస్తులోనికి ఏ విధంగా క్రీస్తుని అంగీకరించి ఉన్నాడో మరి క్రీస్తు వారు యాక్సెప్ట్ చేసి మరి నీవు నాతో కూడా పరదేశంలో ఉండబడి ఏ విధంగా అలాంటి పూర్తి స్వభావంతో పూర్తి యొక్క మారు మనసు మనలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఒక వచనం చూసినట్లయితే తీతుకు 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. తీతు పత్రిక ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారును నానా విధమైన దురాశలకును బాధపడుకును దాసులమై నుండి దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించును ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను నూతన స్వభావం కలుగజేయటం. ప్రియులారా, మనకి గమనించినట్లయితే మనందరం కూడా క్రీస్తులోకి రానప్పుడు ఎలాంటి జీవితాలు మనం జీవించామంటే అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధమైన దురాశలకు పాపములకు దోషులమైంది. క్రైస్తవుడు ముందు అలాంటి జీవితాన్ని జీవిస్తాడు. తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టిన ఎట్లా దానికి దీనికి ముందు జీవితానికి తర్వాత జీవితానికి ఏ విధమైన వ్యత్యాసము మనకి కనపడదు. ఖచ్చితంగా కనపడాలి. మరి మీరందరూ కూడా మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమ, మరి ఇవన్నీ కూడా మనలో క్రైస్తవుడు సంతరించుకోవాలి. నిజమైన క్రైస్తవుడిగా మనందరూ మరి క్రీస్తులు బ్రతకాలని మరి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నిజంగా మనం మరణించినట్లయితే ఏమంటాడంటే మొదటి అధ్యాయంలో బ్రతుకు కూడా క్రీస్తే, చావు అయితే లాభం. మరి ఎంతమంది మంచి చావు కోరుకుంటారండి? చావు మరి లాభాన్ని పొందువద్దా? ఇజ్రాయేల్ వచ్చా మనం మంచి జీతాలు సంపాదించుకున్నాం, చనిపోయిన తర్వాత కూడా మంచి లాభాన్ని మనం సంపాదించుకోవాలి. అది దేవుడు చెప్పిన విధంగా మనం జీవించి క్రీస్తులోనే బతికి క్రీస్తులోనే ఉండి మనం చనిపోయినట్లయితే బ్రతుకునే మరి క్రీస్తులోనే బ్రతికి చావు అయితే లాభంగా మనం గమనించుకుని ఆ విధంగా మనకి ప్రిపరేషన్ తో మనం చనిపోవాలని దేవుళ్ళు మీరందరూ నిజ క్రైస్తవులుగా జీవించాలని దేవుడు మిమ్మల్ని కోరుతూ ఉన్నాడు. ఇంతటితో ఈ యొక్క సమయాన్ని చూస్తే ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన